కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మైనర్పై తాత వరుస అయ్యే వ్యక్తి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. తునికి చెందిన టీడీపీ దళిత నాయకుడు తాటిక నారాయణరావు జగన్నాథగిరి గురుకుల పాఠశాల నుంచి తాతని చెప్పి విద్యార్థినిని తోటల్లోకి తీసుకెళ్లాడు. బాలికపై అఘాయిత్యానికి యత్నించగా తోట యజమాని అడ్డుకొని వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చు మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ నువ్వు బయట రా బుజ్జి. నువ్వు ఫోన్ చేయి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవరు తోట యజమాని ప్రశ్నిస్తుంటే బాలికను స్కూటర్పై తీసుకుని పరారయ్యాడు నారాయణరావు. బాలిక బంధువుల ఫిర్యాదుతో నారాయణరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గురుకుల పాఠశాల ఎదుట బాలిక బంధువులు ఆందోళనకు దిగారు. మున్సిపాలిటీ కౌన్సిల్ నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు చేపట్టుకోవచ్చు మాట చెప్తున్నాను. అమ్మాయి మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ నువ్వు బయట రా బుజ్జి. నువ్వు ఫోన్ చేయి. మీరు చిన్నపిల్లలు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, కాస్త త్రుటిలో అపాయం తప్పినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే తాత వయసు అయ్యే వ్యక్తి చిన్న మైనర్ బాలికను ఆ తోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. లక్కీగా అక్కడున్న తోట యజమాని చూసి ఆపడం జరిగింది. సో మరి గురుకుల పాఠశాల నుంచి ఆ అమ్మాయిని తీసుకురావడానికి అతనికి ఎటువంటి పర్మిషన్స్ ఇచ్చారు? అసలు కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని తీసుకురమ్మని చెప్పారా? అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? చూసుకున్నట్లయితే ఇదైతే మైనర్ బాలికపై తాత వయసు ఉన్న వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడిన ఘటన అయితే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఏదైతే నిర్మానుష్య ప్రాంతానికి తోటలోకి తీసుకెళ్లి అమ్మాయిపై అఘాయిత్యం చేయబడంతో అమ్మాయి గట్టిగా కేకలు వేయడంతో అయితే అటుగా గడ్డి తీసుకువెళ్తున్న తోట యజమాని అయితే అక్కడ బండి ఆపి ఆయన వీడియో తీయడం స్టార్ట్ చేసిన తర్వాత మేము ఎఫ్సీలో నేను టీడీపీ కౌన్సిలర్ అంటూ కూడా అతను కూడా బెదిరింపులకి అయితే పాల్పడ్డాడు. ఏవైతే నారాయణరావు అనే వ్యక్తి అత్యంత దారుణానికి ఒడిగట్టాడని చెప్పుకోవాలి. 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఆమె కూడా గురుకుల పాఠశాలకు సంబంధించి జగన్నాథగిరి అనే ఏదైతే ఊర్లో ఉందో అక్కడి నుంచి కూడా అమ్మాయికి తాత అవుతానంటూ కూడా గతంలో కూడా 2 సార్లు బయటికి తీసుకొచ్చినట్లుగా కూడా కుటుంబ సభ్యులైతే ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తున్నట్లయితే ఏదైతే ఈ అఘాయిత్యం నుంచి ఆమె బయటపడిందో ఈ సురక్షితంగా ఇంటికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులకి విషయాన్ని అయితే వివరించింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి కేసుని రాజకీయ కోణంలో తీసుకెళ్తున్నారంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పాఠశాల ఎదుటైతే ఇప్పటికే ధర్నాకి బయటయించారు. ప్రిన్సిపల్ ఎలా పంపిస్తారు? అసలు కుటుంబ సభ్యులకి ఇంటిమేట్ చేయకుండా ఒక వ్యక్తి వేరే వ్యక్తితోటి ఎలా బయటికి పంపిస్తారు? అలా గురుకుల పాఠశాలలో బాలికలకి రక్షణ లేదా అంటూ కూడా వారు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై హోమ్ మినిస్టర్ స్పందించాలి. హోమ్ మినిస్టర్ తక్షణమే ఘటనా స్థలానికి రావాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. బాలికకి ఏదైతే బాలికకి అయితే ఇప్పటికే ఇదివరకు కూడా ఒకసారి తీసుకువెళ్లి బట్టలు చింపి మళ్ళీ తీసుకొచ్చారని కూడా బాలిక చెప్తున్నట్లుగా బాలికకి సంబంధించిన బంధువులు అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. హోమ్ మినిస్టర్ వెంటనే తక్షణమే స్పందించాలంటూ కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. రేఖ, శివశంకర్, అతను నిజంగానే తాత వరస అయ్యే వ్యక్తి లేదంటే ఏ విధంగా తీసుకెళ్తున్నారు? మరి మొదటిసారి జరిగినప్పుడు అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలియపరచలేదా? అమ్మాయి హాస్టల్లో ఉంటుంది రేఖ. హాస్టల్లో ఉంటుంది కాబట్టి అతనైతే వారి ఇంటి పేరు వేరు, మా ఇంటి పేరు వేరు అని కూడా ఖచ్చితంగా కుటుంబ సభ్యులు క్లియర్ గా చెప్తున్నారు. అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదు. తాత అని చెప్పి తీసుకువెళ్తుంటే మాకు ఎందుకు ప్రిన్సిపల్ ఒకసారి కాకపోతే రెండోసారి అయినా ఇంటిమేట్ చేయాలి కదా. ఒకసారి చిరిగిపోయిన బట్టలతో వచ్చినప్పుడైనా ఏం జరిగింది ఏంటని తెలుసుకున్న తర్వాత అయినా కుటుంబ సభ్యులకి తెలియపరచాలా కదా అని వాళ్ళు నిలదీస్తున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ప్రిన్సిపల్ లీవ్ లో ఉన్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగిందనే దాని మీద గురుకుల పాఠశాలలో
కూడా పోలీసులు విచారణ అయితే కొనసాగుతుంది. అయితే మైనర్ బాలిక కాబట్టి ఎవరు కూడా షూట్ చేయొద్దంటూ చెప్పడంతో సిఐకి కుటుంబ సభ్యులకి మధ్య కొంత వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అతనికి అటు వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఒక ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ ఏరియాలో ఒక సీనియర్ టీడీపీ దళిత నాయకుడి కింద అతను వ్యవహరిస్తున్నాడు కాబట్టి అతని పరపతిని చూపించి ఆ అమ్మాయిపై అఘాయిత్యం చేయబోయాడంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రేఖ. శివశంకర్, అంటే ఇప్పుడు ప్రెసెంట్ నారాయణరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? విచారణ జరుగుతుందా? నారాయణరావు అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి విచారణ కూడా చేపట్టారు. అయితే విచారణలో ఏ విషయాలు చెప్తారో, నారాయణరావు ఎలా ఎక్కొతారు అనేది అయితే పూర్తిగా చూడాల్సిన విషయం తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా వీడియోలో క్లియర్ గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరైతే తోట ఓనర్ని కూడా అతను డైరెక్ట్ గా బ్లేమ్ చేసే పరిస్థితిలోకి వచ్చారో, అతని మీద రివర్స్ లో ఆ అమ్మాయి చేయి నువ్వు పట్టుకుంటామేంటి, మేము ఇక్కడికి వేరే విషయమై వచ్చాము అని కూడా చెప్తూ ఆయన రివర్స్ గా మాట్లాడే ప్రయత్నం చేశాడు. మేము ఎస్సీలమంటూ కూడా బెదిరింపులు కూడా దిగిన విషయం అయితే మనకు క్లారిటీగా వీడియోలోనే అర్థమవుతుంది. కాబట్టి పోలీసులకి ఖచ్చితమైన చర్యలు అయితే తీసుకోవాలంటూ కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రేఖ. శివశంకర్, మనం క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ పూర్తిగా నిర్లక్ష్యం అక్కడ గురుకుల పాఠశాలకు సంబంధించిన స్టాఫ్దని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి వారిపైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఎవరినైనా విచారిస్తున్నారా అందులో వారిని? దీనిపై ఇప్పటికే పోలీసులు విచారణ చేపట్టారు. అయితే శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ తక్షణమే సస్పెండ్ చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు గురుకుల పాఠశాల ఎదుర్కొండానే ధర్నాకు కూడా దిగిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడికే హోమ్ మినిస్టర్ వచ్చి తక్షణమే విచారణ చేపట్టి విచారణ క్లోజ్ చేసి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కూడా సస్పెండ్ చేయాలి. ఎవరైతే ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టాడో ఆ దుర్మార్గుడికి శిక్ష పడాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రేఖ. శివశంకర్, ఇప్పుడు లక్కీగా తోట యజమాని చూడడం వల్ల నారాయణరావు అనే దుర్మార్గుని విషయం అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. ఇలా బయటకు రాకుండా జరుగుతున్న సంఘటనలు ఇంకెన్ని ఉన్నాయి? అందులో ఇటువంటి అనుమానం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కదా, దీనికి సంబంధించి ఇంకా లోతుగా చర్చించే అవకాశాలు ఉంటాయా? ఏదైతే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరగాలి. ఖచ్చితంగా ఈ అమ్మాయిని ఎలా పంపించారో, ఇంకా వేరే అమ్మాయిలను ఎవరైనా పంపించారా, గతంలో ఇలాంటి సంఘటనలు ఏమన్నా జరిగాయా, 2-3 సంఘటనలు జరిగినట్టుగా కూడా కొంతమంది బాలికలు చెప్తున్నారు అన్నట్లుగా ఒక సమాచారం అయితే ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో బాలికలందరినీ కూడా ఏదైతే ప్రిన్సిపల్ లేకుండా ప్రైవేట్ గా ఒక 1 by 1 మాట్లాడితే పూర్తి స్థాయి విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా అది ఏదైతే ప్రిన్సిపల్ నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఒక్కసారి జరిగితే బై మిస్టేక్ జరిగింది అనుకోవచ్చు, రెండోసారి మూడోసారి కూడా జరిగితే అది అలవాటుగా జరిగినట్టుగానే అక్కడ వారు అందరూ కూడా చెప్తున్నారు. అలా ఎంత నిర్లక్ష్యంగా విధులు వ్యవహరిస్తున్నా ఈమెను వెంటనే తక్షణమే ఇక్కడ నుంచి కూడా సస్పెన్షన్ వేయాలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రేఖ. శివశంకర్, మొదటిసారి జరిగినప్పుడు అమ్మాయి చిరిగిన బట్టలతో వచ్చింది గురుకుల పాఠశాలకి అని చెబుతున్నారు. అంత క్లియర్ గా కనిపించినప్పుడు మరి ఏం జరిగింది, ఏంటి, మరి బాలికకి ఏం జరిగింది అనే కోణంలో ప్రశ్నించకుండా మళ్ళీ అదే వ్యక్తి వచ్చి తీసుకెళ్ళినప్పుడు అంత నిర్లక్ష్యంగా ఏ విధంగా పంపిస్తారు? పోనీ ఆ పాపకి ఇంకేదైనా ప్రమాదం జరిగి ఉండి ప్రాణాలు పోతే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా కుటుంబ సభ్యులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. మొదటిసారి జరిగినప్పుడు ఆమె చిరిగిన బట్టలతో వచ్చినప్పుడు కనీసం ఏం జరిగిందని కూడా ఎందుకు ప్రశ్నించలేదు? అంటే విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అధికార దర్పాన్ని అడ్డు పెట్టుకుంటున్నారా? అసలు దేనికోసం ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మీరు పంపిస్తున్నారు? ఎవరు దీని వెనకున్నారు? ఎవరి వల్ల మీరు ఇంత తలొగ్గి అతనికి పనిచేయాల్సిన అవసరం ఏముంది? 3 సార్లు అతనితో ఎందుకు పంపించారు? అసలు ఏం జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో మొత్తం అన్ని విషయాలు కూడా కూలంకుతంగా బయటికి రప్పించాలి. హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పెన్ టు పెన్ ఇంటరాగేషన్ చేయాలని కూడా వారందరూ కూడా దళిత సంఘ నాయకులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వారందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రేఖ. శివశంకర్, అతను ఎంత దబాయిస్తున్నాడు మనం వీడియోలో కూడా చూడొచ్చు. లేదు ఆ అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళాలి అంటే నేను ఇక్కడ ఆగాను, అమ్మాయిని లోపలికి పంపించాను అని చెబుతున్నాడు. అలాగే నేను మున్సిపల్ కార్పొరేటర్ను ఏదో సంథింగ్ ఏదో హోదా ఉంది నాకంటూ చెబుతున్నారు. అంత చేసే తప్పైనప్పుడు ఇంకా దబాయించడాన్ని కూడా మనం చూడొచ్చు. సో ఎందుకు అంత పొగరేంటి అతనికి? ఇదైతే సీనియర్ దళిత లీడర్ గా ఉన్నాడు, టీడీపీ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి. అయితే ఎమ్మెల్యేలతో వారితో కూడా అనుబంధం అయితే ఉంటుంది. ఎందుకంటే లోకల్ లీడర్స్ తోటి ఖచ్చితంగా ఆ క్యాడర్ తోటి అయితే ఆ ఎమ్మెల్యేలకి సంబంధం ఉంటుంది. కాబట్టి వారందరూ నాకు తెలుసని ఒక దర్పాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొకటి ఆ క్యాస్ట్ లైన్ మేము ఎస్సీ అంటూ కూడా మెన్షన్ చేస్తున్నాడు. ఆ కుల ప్రస్తావన కూడా తీసుకొచ్చి ఆ అమ్మాయి చేతిని మీరు పట్టుకుంటారా అంటూ కూడా నువ్వెందుకు పట్టుకున్నావని రివర్స్ లో ఎవరైతే ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేశారో ఆ తోట యజమానిపై కూడా అతను రువాబ్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. అక్కడి నుంచి గదమాయించి జారుకోవాలనుకున్నాడు. అయితే తోట యజమాని వీడియో తీయడంతో ఈ విధాంతం అంతా కూడా బయటపడిందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఏదైతే టీడీపీ పార్టీ నుంచి కూడా ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అతని
థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మైనర్ పై తాత వరస అయ్యే వ్యక్తి అఘాయిత్నానికి ప్రయత్నించాడు. తునికి చెందిన టీడీపీ దళిత నాయకుడు అని చెప్పుకుంటున్న తాటిక నారాయణరావు ఈ ఘటనకు పాల్పడ్డాడు. తోట యజమాని చూసి ఆపడంతో అతను దబాయించి మళ్లీ బాలికను తీసుకువెళ్లి గురుకుల పాఠశాలలో వదిలేయడం జరిగింది. ఘటనను తెలుసుకున్న బాలిక బంధువులు కూడా ఆ గురుకుల పాఠశాల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాబు అతనికి మాకు సంబంధం లేదండి. అది ఇంకా ఒక ఇంటి పేరు లేదు, మేము ఒక ఇంటి పేరు లేదు బాబు. అతను ఉప్పుకూరలోకి మేము వెళ్ళాం, మేము ఉప్పుకూరలోకి వాళ్ళు రారండి. అలాంటిదప్పుడు మా పిల్లని పిలిచాడంటండి ఒకరోజు. అయితే బాబు మా నాన్న మొన్న చంపేస్తుంది నన్ను, నీ కాడకు నేను ఎందుకు వస్తాను అలాగని మా పిల్ల ఉందంటే అందుకు గురించిగా రానంటున్నావు అలాగని మరుసటి రోజున మన్ని అడిగాడు. పిలిచినంతలో పాడైపోతావా అన్నాడంట. ఆ మాట మీద అమ్మాయి ఎలాగని అంటున్నాను, ఆడేవిడ మన తేడానికి అలాగని నేను అనేసి మాట్లాడుకుంటా పిల్లలు నేను లోపల పెట్టుకుని ఇందులో ఇంకా హాస్టల్ నుంచి వచ్చిందండి. 2-4 రోజులు ఉండి ఏదో వచ్చేసి హాస్టల్కి వేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చిందంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యదవ అవన్నీ ఇక్కడికి వచ్చాడు. ఆ యదవ వచ్చి ఇలాగా వాళ్ళ తాతనండి నేను సంతకం చేస్తాను ఇవ్వమని అడిగాడు అంట. ఆవిడని మేట్రమ్మ గారిని అడిగితే ఆవిడ అన్నదానని అయితే సంతకం చేసేది అప్పుడు నేను దేబెట్టకపోవడం ఏంటంటే వాళ్ళ తాతలు అంటున్నావు దేబెడతాను అలాగని ఆవిడ దేబెట్టిందంట. అది తీసుకోవడం అక్కడికి వెళ్ళిపోయాడు అంటండి సముద్ర పక్కకి. ఆ పిల్లని కొట్టాడు అంటండి. కొట్టి ఆ పలంగా గుడ్లు ఆడే చింపేసాడు అంటండి. చింపేస్తే చర్యగా దాన్ని మాట్లాడుకుంటా ఆ పిల్ల అజయ్ అలాగా కట్టుకొని మాట్లాడుకుంటా మనీ ఆడు బండి ఎక్కమంటే ఎక్కేసి వచ్చేసిందంట. ఇక్కడికి దేబెట్టాడు అంటాడు. అప్పుడన్నా ఇప్పుడు ఫోన్ చేయాలి కదండి బాబు, మాకు ఫోన్ చేయలేదండి. అలా 2 ట్రిప్పులు చేసాడంటండి. 2 ట్రిప్పులు చేసినప్పుడు అన్న 2 ట్రిప్పులు అన్న అమ్మాయి ఇలాగ అంటున్నాడు పలానా అతను ఇలాగ తాత అంట. ఆ తాత ఏ తాత చూసుకోండి. ఇక్కడ రావడం అయితే పిల్లకాడకి ఏమొచ్చింది, 3 అన్నగారు 4 వస్తున్నారు కానీ మా కాడికి ఎవరు రాలేదు. అలాంటిదప్పుడు ఈ పిల్లడు ఎందుకైతే ఎలాగా మాట్లాడుతున్నాడో మరి వచ్చి మీరు చూసుకోండి అని మాకు ఫోన్ చేయాలి కదండి. చేయలేదండి, మాకు తెలియలేదండి. ఈ అందరు కూడా టీవీలకి ఇచ్చేసి ఎలాగ బస్సాలకి ఇచ్చేసి అన్నీ చేసేస్తే మేము ఏం చేయాలండి? అప్పుడు మాట్లాడుకుంటే ఇంక మా ఇది అలాగే తండ్రి మాకు తెలియకుండా ఈ మనిషి ఇలా చేసింది, ఈ మనిషి ఎంతమందికి ఎలాగే తార్చుకుంటుందో ఎంతమందికి ఎలాగే పంపుతుందో అలాగని నా గుండు కొట్టుకోను బాబు. నేను రాత్రి ఆయన పట్టుకొని ఆ స్టేషన్కి వేసేస్తే ఆ స్టేషన్ నుంచి స్టేషన్కి వేసేసారండి బాబు. అని చూడండి అంత కథ నేర్పుతున్నారు వీళ్ళు. ఏం చేయను బాబయ్య, మేము చూస్తే లేని వాళ్ళు మేము అడుక్కొని తిని వాళ్ళమి. దాని తాత చూస్తే బండి మీద ఉంటాడండి, అడుక్కుంటాడు, కాళ్ళు లేవు చేతులు లేవు. అలాంటి తాత అంటే వీళ్ళు అమ్మేసి ఆ పిల్లని దేబేడేసారంటే ఇలాగ ఎంతమంది దేబెడతారు చెప్పండి? ఇంకా ఎంతమంది వెళ్తున్నారు అలాగా? తల్లిదండ్రులు పెంచి పోషించుకునే పరిస్థితుల్లో హాస్టల్ పంపిస్తారు. హాస్టల్లో కూడా సేఫ్టీ లేకపోతే ఆడపిల్లలు